నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తానండి ఇక్కడ. తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను. ఎవరికైతే ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు తొలగిపోయి ధనలాభం అనేది కలుగుతుంది. అలానే మానసికమైన అనారోగ్య సమస్యలు ఉండడము, ఇక తర్వాత చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇంకా రేపు ఏం జరుగుతుందనే స్థితిని బట్టి, అంటే ఇక్కడ జాతకరీత్యా గ్రహాల స్థితిని బట్టి కూడా మానసికమైన సంఘర్షణలు ఎదురవ్వడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. చెప్పుకున్న ఆ సమస్యల నుంచి అయితే మీరు బయటపడతారండి. అద్భుతమైన ఫలితం వస్తుంది పరిహారం చేసుకుంటే. ఈజీగా ఉండే పరిహారం ఇది. మరి ఎలా చేయాలనేది చెప్తానండి. ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో ఒకసారి చూద్దాము. గ్రీన్ కలర్లో ఉన్న ఇలాంటి యాలకులు అనేటివి తీసుకోండి. మీ అందరికీ తెలిసినవే కదండి. అలానే ఒక తెల్లటి దారం అనేది కావాలి. ఇవి రెండేనండి ఈ పరిహారానికి తీసుకోవాల్సినవి. ఇక్కడ మనం తీసుకున్న ఈ యాలకులు గ్రహాల్లో శుక్రగ్రహానికి ప్రతీకగా చెప్తారు. ఇటు చూసుకుంటే మనం ఆహార పదార్థంగాను ఆయుర్వేద పరంగాను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. యజ్ఞ యాగాదులకు, పూజలకు, నైవేద్యాలకు మనం వాడుతూ ఉంటాము. అద్భుతమైన సుగంధ ద్రవ్యం అండి. అమ్మవారికి చాలా ఇష్టమైన శక్తి కలిగిన పదార్థం ఇది. శుక్రగ్రహం అనేది మన జాతకంలో బాగుంటే ఏ పని, అంటే ఈ పని జరగదు అనేది ఏది ఉండదండి, అంతా బాగుంటుంది. శుక్రుడు కనుక బాగోకపోతే కుటుంబంలో మానసికమైన ప్రశాంతత, సఖ్యత అనేది లేకపోవడము, అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లో కానివ్వండి, మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలకు తీసుకువెళ్ళాలంటే బుధుడు కూడా బాగుండాలండి. బుధుడు బాగుంటే మన బుద్ధి కుశలత కూడా బాగుంటుంది. సమయస్ఫూర్తి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అదే బుధుడు బాగోకపోతే నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. బుధుడిని శుక్రుడిని వీళ్ళిద్దరిని యాలకుల ద్వారా మనం ప్రసన్నం చేసుకోవచ్చు ఇక్కడ. ఇకపోతే ఇక్కడ తీసుకున్న ఈ దారం ఉంది కదండి, చంద్రుడికి ప్రతీక అని చెప్తారు. చంద్రుడు జాతకంలో బాగుంటే మనకి మానసికంగాను అశాంతి అనేది ఎలాంటిది ఏది ఉండదండి. అదే చంద్రుడు బాగోకపోయాడు అనుకోండి, అశాంతి అనేది ఏర్పడుతుంది మనకి. కాబట్టి ఇక్కడ నేను ఈ పదార్థాలకున్న శక్తి అనేది నేను మీకు ముందే వివరించేశానండి. కొన్ని ప్రాకృతమైన పదార్థాల పరిపూర్ణమైన నమ్మకంతో, మన విశ్వాసంతో చేసినప్పుడే మనకు ఫలితాలు వస్తాయండి. సరే, ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేసుకోవాలంటే శనివారం రోజున చేసుకోవాలి. మన జీవితంలో ఆహారంగా ఉపయోగపడుతున్న ఏ పదార్థమైనా సరేనండి మన మీద ప్రభావం చూపిస్తుంది. తంత్ర మంత్ర యంత్రాల్లో ప్రాకృతికమైనవి ఏవైనా సరేనండి, ఏదైనా శక్తి మన మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాన్ని మనం పట్టుకోగలిగామనుకోండి, అది మన జీవితాన్ని మారుస్తుంది. చెప్పుకోవాలంటే గొప్ప విషయాలన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయండి. చాలామందికి ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, నష్టాలు రావడము, అధికంగా అప్పులు అవ్వడము, అధికంగా అప్పులు చేయడము, అనుకున్న పనులనేవి కాకపోవడము, ఇకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావడము, కుటుంబ సభ్యులు అంటే పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య విపరీతమైన మనస్పర్ధలు రావడము, ఇకపోతే మానసికంగా అశాంతిగా గురైపోవడము, తెలియకుండానే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక్కోసారి మీరు ఆత్మహత్యకి చేసుకుందామనే ఆలోచన కూడా మీకు కలుగుతుంది. ఇక కొందరికైతే ఏ పని మీద శ్రద్ధ ఉండదు, విపరీతంగా బద్ధకంగా ఉంటుంది. ఇటువంటి సమస్యలతో మీలో ఎవరైనా ఉంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. చాలా మంచి పరిహారం అండి. ఇంతకుముందు చెప్పిన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడే ఈ సమస్యలు వస్తాయి. దీన్ని మనం శనివారం రోజున చేసుకోవాలి. మీరు శనివారం రోజున ఉదయం స్నానం చేసుకుని మీ పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 7 యాలకులు తీసుకోండి. అలానే ఈ తెల్లటి దారం కూడా తీసుకోండి. కాకపోతే ఈ తెల్లటి దారం ఎంత తీసుకోవాలంటే మీ మెడలో వేసుకునే మాలగా, అంటే ఇక్కడ మాలగా తయారు చేసుకుంటున్నారు మీరు, దానికి తగ్గట్టుగా కాస్త కొలుచుకొని మీరు మెడలో వేసుకునేంత దారం అనేది తీసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ యాలకుల్ని సూదిలో దారాన్ని ఎక్కించేసి చక్కగా మాలగా యాలకులను కట్టేయాలి. అది నిలువుగా కానీ అడ్డంగా కానీ చక్కగా గుచ్చి మాలగా కట్టుకోవాలి మీరు. అయితే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరికీ లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా పరిహారాలు ఉన్నాయండి అనేక సమస్యల మీద. కొందరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, ఇంకాను నోటిఫికేషన్ రావడం లేదని కూడా అంటున్నారు. మరికొందరు పాత వీడియోస్ మాకు కనిపించడం లేదండి అని కూడా అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేశారా, నోటిఫికేషన్ అయితే క్లిక్ చేశారా లేదా అనేది కూడా ఒక్కసారి చూడండి. ఇక మేము ఏ పరిహారం చేస్తే మంచిది అని కూడా అడిగారు.
మీ మనసుకు నచ్చింది మీకు చేయాలనిపించిన పరిహారాన్ని చేసుకోండి. అక్కడ చెప్పిన పదార్థము సమయము అన్నీ మీకు కుదిరి నమ్మకం ఉంటే తప్పకుండా చేసుకోండి. మంచి ఫలితం ఉంటుందండి. సంకల్పం లేనప్పుడు ఏ పరిహారాన్ని చేసినా కానీ అది పనిచేయదండి. సంకల్పం పెట్టుకొని పరిహారాన్ని చేయండి. అలానే ఇప్పుడు చెప్పే పరిహారం కూడా చాలా మంచి ఫలితం ఇచ్చే పరిహారమే. ఈ విధంగా మీరు ఈ 7 యాలకుల్ని సూదిలో ఎక్కించి మాలగా కట్టేశారు కదండి. తర్వాత మీరు మీ పూజా మందిరంలో దీపారాధన చేసుకున్నారు. అక్కడ ఈ యాలకుల మాలను అక్కడ పెట్టండి. పెట్టి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని, ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పానో ఇంకా కోరికలు ఇవన్నీ కూడా అన్నీ కూడా చెప్పాను కదండి, ఆ విధంగా మీరు చెప్పుకోండి. నమస్కారం చేసుకొని తర్వాత ఈ మాలని మీ మెడలో వేసుకోండి. మీ మెడలో వేసుకునే తగ్గట్టుగా దారం తీసుకొని గుచ్చుకొని చెప్పిన విధంగా దేవుడి దగ్గర పెట్టుకొని మీ మెడలో వేసుకోండి. ఇక తర్వాత మీరు రాత్రి పడుకుంటారు కదండి, పడుకునే ముందు ఈ మాల ఉంది కదండి, దీనిని తీసి పక్కన పెట్టి మీరు పడుకునేయండి. ఇక తర్వాత ఉదయం లేచి స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మాలను మీ మెడలో వేసుకోండి. ఒకవేళ మధ్యలో మీరు బాత్రూమ్కి వెళ్ళారనుకోండి, టాయిలెట్కి కానీ అలా వెళ్ళారనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు, మీ మెడలోనే ఉంచుకోవచ్చు. లేదంటే మీరు బాత్రూమ్ లేదంటే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు మీకు ఇష్టం లేకపోతే తీసి పక్కన పెట్టేసి వెళ్ళేసి వచ్చిన తర్వాత వేసుకోవచ్చండి. ఏ ఇబ్బంది లేదు. ఈ విధంగా ఎన్ని రోజుల పాటు చేయాలి అంటే 1 నెల రోజుల పాటు వేసుకుంటూ ఉండాలి. ఇక ఆడవారికి నెలసరి సమయం వచ్చిందనుకోండి, ఆ 5 రోజుల పాటు మీరు పక్కన తీసి పెట్టేసి తర్వాత మళ్ళీ మీరు శనివారం రోజున ఇప్పుడు చెప్పుకునే విధంగా మాలను తయారు చేసి మెడలో వేసుకోవాలి. ఈ విధంగా మీరు నెలకి ఒకసారి మాలను మార్చుకుంటూ ఉండాలి. మీరు శనివారం రోజున చేశారు, నెక్స్ట్ డే మీకు నెలసరి వచ్చిందనుకోండి, మీరు మళ్ళీ ఒక కొత్త మాలను తయారు చేసుకొని శనివారం రోజున తయారు చేసుకొని వేసుకోవాలండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ మాలల్ని మీరు తయారు చేసి మీ కుటుంబ సభ్యులకైతే ఇచ్చుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాలంటే కాస్త యాలకులు అనేటివి రేటుగా ఉంటాయండి. మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా సరే సుగంధ ద్రవ్యాలు అనేటివి రేట్ అనేది ఎక్కువగానే ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులు అంటే మీలో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీరు తయారు చేసి మీ పిల్లలకి ఇచ్చుకోవచ్చు. లేదంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళంటే చాలా ఇష్టం, ప్రాణమిత్రులు అనుకోండి, వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు, వారి బాధను మీరు చూడలేకపోతున్నారు, అప్పుడైనా సరే మీరు ఈ విధంగా తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఆహార నియమాలంటూ ఏమీ లేవండి ఈ పరిహారం విషయంలో. దీనిని వేసుకోవడం వల్ల మీ మనసుకు ఒక ప్రేరణ అనేది కలుగుతుంది. శుక్రగ్రహం బుధగ్రహం యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. మానసికంగా మీకైతే చంద్రబలం అనేది పెరుగుతుందండి. దానివల్ల అద్భుతంగా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. సరే, ఇక ఈ విధంగా మార్చిన మాలను ఏం చేయాలంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి. ఇక్కడ కొందరు అనొచ్చు, మేము వేసుకున్నామండి, బై మిస్టేక్గా మేము మాల వేసుకొని నిద్రపోయామండి, తర్వాత గింజలన్నీ కూడా రాలిపోయాయండి, ఊడిపోయాయండి, మరి ఇప్పుడు ఎలా చేయాలండి అని అంటారేమో. అప్పుడు మీరు మళ్ళీ శనివారం రోజున ఇప్పుడు చెప్పిన విధంగా యథావిధిగా చేసుకొని వేసుకోండి. అద్భుతమైన ఫలితాలను చూస్తారండి. ఈ 7 యాలకులతో మీకు ధనలాభం అనేది కలుగుతుంది. మానసికమైన ప్రశాంతత కూడా వస్తుందండి. చాలా మంచి పరిహారం అండి. చేసిన తర్వాత మీరే చెప్తారు, మంచి పరిహారం చెప్పారండి, చాలా మంచి ఫలితాలు వచ్చాయి, మాలో మార్పులు కూడా వచ్చాయండి అని మీరే అంటారండి. తప్పకుండా చేసుకొని మంచి ఫలితాలను పొందుతారని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా చూస్తూనే ఉన్నారా? ఒక్క లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.